ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావు టాక్స్. ఇయర్ 10 ఇదొక హాలీవుడ్ వాళ్ళ మూవీ. తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారని అనడం కన్నా జస్ట్ రిలీజ్ చేశారని అయితే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో కాదు, హాలీవుడ్లో కాదు, ఎందులో కూడా డబ్బింగ్ అయితే ఈ సినిమాలో లేదు. ఎటువంటి డైలాగు, సింగిల్ డైలాగ్ కూడా ఈ సినిమాలో లేదు ఫ్రెండ్స్. లిటరల్లీ మొత్తం కూడా ఒక మూవీ డ్రామా లాగా ఉంటుంది. ఈ సినిమా ఓపెన్ చేయకుండా చూడకుండా ఉండటమే బెటర్. చాలామంది బోర్ కొడితే హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటారు కదా, ఈ మూవీ మీకు బోర్ కొడుతుందని ఈ మూవీ చూస్తే ఇంకా బోర్ కొట్టేసిద్ది అనమాట సినిమా. నేను ముందే చెప్తున్నా, ఈ సినిమా అయితే అసలు చూడకండి. అసలు కాన్సెప్ట్ ఏంటి ఈ సింపుల్ చెప్తా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా కోసం. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇయర్ 10 ఆ టైంలో అంటే వాళ్ళు బ్రతకడం కోసం మొత్తం ఒక అడవిలో, అంటే ఒక అడవి బ్యాక్డ్రాప్లో అయితే ఉంటుంది సినిమా మొత్తం కూడా. వాళ్ళు బ్రతకడం కోసం ఒకరినొకరు చంపుకుంటూ, అంటే జంతువులు చంపుకుంటూ అలా బ్రతికేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు బ్రతికే లీవింగ్ అనేది జస్ట్ అలా చూపించారు. ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, ఒక అమ్మాయి, ఒక ఇద్దరు ముగ్గురు, ఒక గ్యాంగ్, ఇంకా అంతే. అడవిలో వేరే ఎవరు లేరు, వాళ్ళే బ్రతుకుతారు, వాళ్ళే ఇంకంతా. ఒక డైలాగ్ లేదు, ఒక డబ్బింగ్ లేదు. ఒకరినొకరు బతకడం కోసం ట్యాబ్లెట్లు అవి ఇవి సింపుల్గా తీసేసారు ఫ్రెండ్స్, ఒక డైలాగ్ లేకుండా. అంటే సినిమా ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకునేటట్టుగా ఉంటుంది. చూడటం కూడా వేస్ట్ అనేది మనకు సింపుల్గా చెప్పేశారు సినిమా. ఓకేనా? నేను ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చూసేసా, మీరైతే చూడకండి. ఓకేనా? నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.